హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. సో ఈరోజు ఒక మంచి కాంబినేషన్తో ఆహ్, చాలా టేస్టీగా ఉండే ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేసానమాట. సో ఈరోజు మన వంట వచ్చేసి పచ్చి రొయ్యలు అండ్ వంకాయ కాంబినేషన్తో కర్రీ చేద్దాం. చాలా టేస్ట్‌గా ఉంటుంది. సూపర్ ఉంటుంది అసలు. మీకు సూపర్‌గా అనిపించడమే కాదు, మీరు ఎవరికైతే చేసి పెడుతున్నారో వాళ్ళ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఎప్పుడు చికెన్, మటన్ లేదు అనుకుంటే మసాలాతో తినే కర్రీస్ చాలానే ఉంటాయండి. సో, ఇట్లా అప్పుడప్పుడు మనం ఇలాంటి కర్రీస్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుందన్నమాట. సో, దీనికోసం ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని దానిలో ఒక 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలన్నమాట ఫస్ట్. అండ్ దీనికి వచ్చేసి నేను ఒకే ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు దీనిలో వేసుకున్నానన్నమాట. ఎందుకు ఒక్కటే ఆనియన్ తీసుకున్నానంటే వంకాయ కర్రీ కదా! సో, దానికి తీపొచ్చేస్తుందన్నమాట ఎక్కువ వేసుకున్నా గూడా. సో, ఒకటైతే సరిపోతుంది కరెక్ట్‌గా. సో, దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ ఎక్కువ అని అనుకోకండి. నాన్ వెజ్ కర్రీకి ఖచ్చితంగా అయితే ఆయిల్ పడుతుంది. ఓకేనా? సో, ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ నేనైతే కొంచెం ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దీనిలో వేసేసానమాట. నీట్‌గా వాష్ చేసుకొని. సో, దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. కరివేపాకు లేనిదే అసలు కూర ఫ్లేవర్ అనేది తెలీదు గదండీ! ఇది ఉంటేనే ఒక డిఫరెంట్ అంటే మంచి అరోమాటిక్ ఫ్లేవర్‌గా అనిపిస్తుందన్నమాట. అరోమాటిక్‌గా అనిపిస్తుంది. మనం తినినప్పుడు గానీ, చూడ్డానికి కానీ. సో, కొంచెం సాల్ట్ కూడా నేను వేసేసుకున్నాను. అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని, ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడానికి నేను ముందే వేసుకున్నా. అండ్ క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కిలో పచ్చి రొయ్యలమాట. సో, దీనికి ఇవన్నీ కూడా నేను తీసేసాను. సో, ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇంకా ఈ నీసు వాసన అనేది పోతుందిమాట. సో, తర్వాత వంకాయలు ఒక హాఫ్ కిలో నేను కట్ చేసుకొని, నల్ల వంకాయలండి ఇవి. పర్పుల్ కలర్‌లో ఉంటాయి గదా! సో, అవి మాట. కొంతమంది నల్ల వంకాయలంటారు. సో, ఇవి వేసేసుకున్నాను. నాకు ఈ వంకాయలంటే ఇష్టం. ఇవి టేస్ట్‌గా ఉంటాయి. కొంచెం బావుంటాయి. మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయన్నమాట. సో, నాకు కూడా దొరికినప్పుడల్లా నేను తీసుకుంటూనే ఉంటాను మార్కెట్‌లో, మాల్‌లో. సో, వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకొని అట్లా నెమ్మదిగా మగ్గించుకుంటూ ఉండాలి. అండ్ ఒక పెద్ద టొమాటో తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకొని నేను మగ్గబెట్టుకుంటున్నాను అనమాట. సో, ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. అండ్ వంకాయల్లోకి వచ్చేసరికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఈ ఆయిల్ ఎంత వేసినా కూడా దీనిలో కనిపించదు. ఈ వంకాయల్లో ఉండే వాటర్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. సో, దానిలోనే ఒక హాఫ్ వరకు ఉడికిపోతుందన్నమాట ఈ కర్రీ. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వాటర్ అనేది. ఆ వాటర్ అనేది రిలీజ్ చేస్తున్నాయి చూడండి. ఆ రొయ్యలు కానీ, లేదు అనుకుంటే వంకాయలు కానీ. సో, ఇట్లా మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకు అనుకుంటే వంకాయలు అనేసరికి కింద అడుగు పట్టేస్తుందన్నమాట. సో, నేను కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను 2½ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. కారం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఊరికే తిప్పేస్తూ ఉంటారండి. దానికి పేస్ట్ కింద అయిపోతుందన్నమాట. సో, అట్లా పేస్ట్ కింద కాకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకొని వంకాయల షేప్‌లా కనిపించేలాగా మనం మంచిగా కుక్ చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. అండ్ 2 మినిట్స్ నేను కొంచెం మగ్గబెట్టుకుని తర్వాత ఒక 1 కప్ వాటర్ కూడా దీనిలో వేసుకుంటున్నానన్నమాట. చూడండి, కొంచెం నీళ్ళు ఒక పైకి తేలినాక అప్పుడు నేను వాటర్ యాడ్ చేశాను. సో, చాలామంది అనుకుంటారు ఎక్కువ వాటర్ ఏసేసుకోవాలి, ఉడుకుతది కదా! లేదంటే ఉడకదు అనుకుంటారు. ఆల్రెడీ ఇది మనం తాలింపు వేసి మగ్గబెట్టినప్పుడే ఒక హాఫ్ వరకు ఉడికిపోతుంది వంకాయ. అండ్ దీనికి వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటే మనకి ఇది పేస్ట్ కింద అయిపోదన్నమాట. పేస్ట్ అయిపోయిన కర్రీ టేస్ట్ వేరుంటుంది మళ్ళీ. ఓకేనా అండి? చూడండి, నేను కరెక్ట్‌గా కొంచెం మునిగే వరకు కూడా, ముక్క మునిగే వరకు కూడా నేను వాటర్ ఏసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చూడండి. సో, ఇది ఉడుకు పట్టింది. నేను మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదు అనుకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఈ వంట మొత్తం కూడా ఈ కర్రీ అయ్యే వరకు నేను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాను. చాలా క్విక్‌గా అయిపోతుంది.
చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా మీకు కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. చూడండి. అండ్ దీనిలో ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర కూడా వేశానండి. అండ్ దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే రొయ్యల్లో కదా! సో, చింతపండు లేకపోతే బాగుండదు. సో, దానికోసమని నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని మనం దీనిలో కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో, చూసారా గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో దగ్గరగా. అండ్ ఒక ఇంకా ఒక 2 మినిట్స్‌లో నేను స్టవ్ ఆఫ్ చేస్తాననగా కొంచెం కొత్తిమీర కూడా తీసుకుని దాన్ని నేను వేసేసి కలుపుకున్నాను అనమాట. సో, దీనికి కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి. అసలు వండుతున్నప్పుడే నాకు ఆ స్మెల్ ఎంత మంచిగా అనిపించుద్ది. తిన్నంత హ్యాపీగా అనిపిస్తదనమాట. ఒక మంచి ఫీల్ అనేది వస్తదనమాట. ఎప్పుడు మసాలా కర్రీస్ తింటూ ఉంటాం కదా! ఎక్కువగా తింటాం. సో, ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా నచ్చుతుంది. ట్రస్ట్ మీ. సింపుల్‌గా అయితే. చూడండి. అండ్ కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా కొంచెం ఈ చింతపండు వేసినాక కూడా త్వరగా మంటకి మగ్గిపోతుందన్నమాట. సో, ఆయిల్ తేలిపోయింది కదా! చూడండి. ఆయిల్ తేలిపోయింది కనిపిస్తుంది కదా! ఇంక మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసి పెట్టండి. ఎవరైనా గెస్ట్‌లొచ్చినా, ఫ్రెండ్సొచ్చినా లేదంటే ఇంట్లో అయినా చేసుకోండి. చాలా బావుంటుంది. అండ్ మీకు ఎలా ఉందో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హోప్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.